ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి నెలకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే డిసెంబర్ నెలలో ఏ రకంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఎందుకంటే గ్రహాల గమనం ప్రకారమే మనిషి యొక్క నిత్య జీవితంలో ఏ కర్మలు చేయాలి, ఎలాంటి పనులను ఆచరించాలి అని నిర్ణయించేటటువంటిదే జ్యోతిష్య శాస్త్రము. ఈ జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సనాతన ధర్మం అందించింది. కనుక ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి సుఖదుఖాలు ఉంటాయో మనము ఇప్పుడు తెలుసుకుందాము. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, డిసెంబర్ నెల సింహరాశి వారికి ఎలాంటి అదృష్ట యోగం పట్టబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి గనక చూసుకున్నట్టయితే గురువు సింహరాశి వారికి మంచి లాభస్థానంలో ఉన్నాడు. కనుక గురువు వల్ల సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వ్యాపారమునందు లాభము, విద్యా ఉద్యోగమునందు మంచి లాభములు చేకూరుట, అలాగే చేసిన పనుల యందు మంచి సత్ఫలితాలు పొందుట, మీరు ఏ పనిలో కార్యం తలపెట్టినా కూడా అది విజయవంతం కావడము సింహరాశి వారికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు, దాని ద్వారా సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. అలాగే మీరు జీవితకాలంలో వృత్తి యందు ఉంటే గనక వృత్తిలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగం చేసుకున్నటువంటి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు జీవితంలో మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశం కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. సింహరాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నటువంటి మాటకు సింహరాశి వారు చాలా మంచి ఉదాహరణ పరులు అవుతారు. ఎందుకంటే సింహరాశి వారు ధైర్యంగా ఉంటూ ఉంటారు. 10 మందిలోకి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితానికి వెళుతూ ఉంటారు, ఖర్చులు అధికంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే నేను లగ్జరీగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే వీళ్లకు ఈ ధనపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం మాత్రము ఈ యొక్క సింహరాశి వాళ్లకు మాత్రం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇంటి యందు పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ప్రతి దానికి వీళ్ళు ఫంక్షన్స్ అనేటటువంటివి, అలాగే ప్రతి ఒక్క ఈవెంట్స్ అనేటటువంటి విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. మంచి మంచి శుభకార్యాలు చేస్తూ ఉంటారు. విందులు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తద్వారా భోజనాది కరతువులు అనేటటువంటివి కూడా వేళ తప్పిన భోజనం చేస్తారు. అంటే టైంకు భోజనం చేయాలి, ఆకలి వేసినప్పుడు భోజనం చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటారు. దీనికి వేళా పాల అంటూ ఏం లేదు. తద్వారా యాసిడిటీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మానసిక పరంగా శారీరక పరంగా కొన్ని ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే సింహరాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో మంచి చక్రం తిప్పేటటువంటి విధానంగా ఉంటూ ఉంటుంది. మరియు వీళ్ళకు ఆరోగ్యం అనేటటువంటిది కూడా సహకరిస్తూ ఉంటుంది. వీళ్ళు సింహరాశిలో పుట్టినటువంటి వారు రాజకీయంలో మంచి విజయగీతను ఎగరవేస్తూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతూ ఉంటారు. సింహరాశిలో పుట్టినటువంటి వారు ఏ రంగంలోనైనా సరే ముందుకు దూసుకొని వెళ్ళిపోవడమే తప్ప వెనక్కి రావాలనేటటువంటి ఆలోచన మాత్రం వీళ్ళకు అంత తొందరగా అంత సులువుగా రాదు. కనుక సింహరాశిలో పుట్టినటువంటి వారు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. అందులోనూ సింహరాశికి గురువు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉండటం కారణం చేత వీళ్లకు ధనపరంగా కానీ
లేదా ఆర్థిక పరంగా కానీ, లేదు అంటే పై అధికారుల వల్ల కానీ మంచి మంచి అవకాశాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ ద్వారా పంచాయతీలకు వెళ్ళడం కానీ, అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, ఒక పెద్ద మనిషి కావాలి, వాళ్ళ ద్వారా మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నటువంటి వారు సింహరాశి వారి యొక్క జాతకులను పట్టుకుంటే వాళ్ళు ఏది చెప్పినా అది ఎదుటి వారు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి విషయాన్నైనా సరే తిమ్మిని బొమ్మి చేయడం, బొమ్మిని తిమ్మి చేయడం అనేటటువంటిది సాధ్యపడినటువంటి వారిలో సింహరాశి వారు చాలా ముందు ఉంటారు. అంటే ఇటు మంచికైనా సరే, ఇటు చెడుకైనా సరే, దేనికైనా సరే సింహరాశి వారు అత్యద్భుతము అని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారు ఎలా దూసుకు వెళ్తారంటే వాళ్ళకు డబ్బు, రాజకీయ పలుకుబడి ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటూ ఉంటాయి. వీరెప్పుడూ కూడా నలుగురు ఐదుగురిని వెంట వేసుకొని తిరగాలి, వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి అని కోరుకునేటటువంటి వారిలో సింహరాశి వారు చాలా ముందంజలో ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు ముఖ్యంగా వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి లాభాలను సంపాదిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా విహారయాత్రకు వెళ్ళాలి, మంచి మంచి లొకేషన్స్ చూడాలి, మంచి మంచి ప్రదేశాలను చూడాలి, భార్యా బిడ్డలతో మంచి మంచి ప్రదేశాలకు వెళ్తూ ఉండాలి, పిక్నిక్స్, టూర్స్ అనేటటువంటి మంచి మంచి దానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి వారే సింహరాశి వారు. సింహరాశి వారు మాట్లాడడానికి గట్టిగా మాట్లాడినా మనసు అనేటటువంటిది చాలా సున్నితంగా ఉంటుంది. చాలామంది సింహరాశిలో పుట్టినటువంటి వారు చూడ్డానికి భయపడేలా ఉంటారు. అంటే శరీర సౌష్టం కానివ్వండి, ఆకారం కానివ్వండి, మాట తీరు కానివ్వండి, చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ప్రేమించేటటువంటి వ్యక్తులుగాను, చిన్న పిల్లల వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ శరీర సౌష్టం అనేటటువంటిది కొంచెం అదే మాట్లాడితే ఏం ఫీల్ అవుతాడో, ఏమనుకుంటాడో అనేటటువంటి ఆలోచనలు సహజంగా ఎదుటి వారికి వస్తుంటాయి. కానీ సింహరాశి వారు ఉన్నంత మంచితనము ఇంకా ఎవరిలో ఉండదు. కనుక సింహరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వారుగాను, మంచి అవకాశం ఉన్నటువంటి వారుగాను ఉండటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కనుక సింహరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వారు అని చెప్పుకోవచ్చు. గురువు సింహరాశి వారికి మంచి లాభస్థానంలో ఉన్నాడు. కనుక గురువు వల్ల సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వ్యాపారమునందు లాభము, విద్యా ఉద్యోగమునందు మంచి లాభములు చేకూరుట, అలాగే చేసిన పనుల యందు మంచి సత్ఫలితాలు పొందుట, మీరు ఏ పనిలో కార్యం తలపెట్టినా కూడా అది విజయవంతం కావడము సింహరాశి వారికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. దాని ద్వారా సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. అలాగే మీరు జీవితకాలంలో వృత్తి యందు ఉంటే గనక వృత్తిలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగం చేసుకున్నటువంటి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు జీవితంలో మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశం కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. సింహరాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నటువంటి మాటకు సింహరాశి వారు చాలా మంచి ఉదాహరణ పరులు అవుతారు. ఎందుకంటే సింహరాశి వారు ధైర్యంగా ఉంటూ ఉంటారు. 10 మందిలోకి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితానికి వెళుతూ ఉంటారు, ఖర్చులు అధికంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే నేను లగ్జరీగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే వీళ్లకు ఈ ధనపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం మాత్రము ఈ యొక్క సింహరాశి వాళ్లకు మాత్రం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇంటి యందు పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ప్రతి దానికి వీళ్ళు ఫంక్షన్స్ అనేటటువంటివి, అలాగే ప్రతి ఒక్క ఈవెంట్స్ అనేటటువంటి విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. మంచి మంచి శుభకార్యాలు చేస్తూ ఉంటారు. విందులు, వినోదాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తద్వారా భోజనాది కరతువులు అనేటటువంటివి కూడా వేళ తప్పిన భోజనం చేస్తారు. అంటే టైంకు భోజనం చేయాలి, ఆకలి వేసినప్పుడు భోజనం చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటారు. దీనికి వేళా పాల అంటూ ఏం లేదు. తద్వారా యాసిడిటీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మానసిక పరంగా, శారీరక పరంగా కొన్ని ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే సింహరాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో మంచి చక్రం తిప్పేటటువంటి విధానంగా ఉంటూ ఉంటుంది. మరియు వీళ్ళకు ఆరోగ్యం అనేటటువంటిది కూడా సహకరిస్తూ ఉంటుంది. వీళ్ళు సింహరాశిలో పుట్టినటువంటి వారు రాజకీయంలో మంచి విజయకేతనం ఎగరవేస్తూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతూ ఉంటారు. సింహరాశిలో పుట్టినటువంటి వారు ఏ రంగంలోనైనా సరే ముందుకు దూసుకొని వెళ్ళిపోవడమే తప్ప వెనక్కి రావాలనేటటువంటి ఆలోచన మాత్రం వీళ్ళకు అంత తొందరగా అంత సులువుగా రాదు. కనుక సింహరాశిలో పుట్టినటువంటి వారు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. అందులోనూ సింహరాశికి గురువు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉండడం కారణం చేత వీళ్లకు ధనపరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ లేదు అంటే పై అధికారుల వల్ల కానీ మంచి మంచి అవకాశాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ ద్వారా పంచాయతీలకు వెళ్ళడం కానీ, అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, ఒక పెద్ద మనిషి కావాలి, వాళ్ళ ద్వారా మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నటువంటి వారు సింహరాశి వారి యొక్క జాతకులను పట్టుకుంటే వాళ్ళు ఏది చెప్పినా అది ఎదుటి వారు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి విషయాన్నైనా సరే తిమ్మిని బొమ్మి చేయడం, బొమ్మిని తిమ్మి చేయడం అనేటటువంటిది సాధ్యపడినటువంటి వారిలో సింహరాశి వారు చాలా ముందు ఉంటారు. అంటే ఇటు మంచికైనా సరే ఇటు చెడుకైనా సరే దేనికైనా సరే సింహరాశి వారు అత్యద్భుతము అని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారు ఎలా దూసుకు వెళ్తారంటే వాళ్ళకు డబ్బు, రాజకీయ పలుకుబడి ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటూ ఉంటాయి. వీరెప్పుడూ కూడా నలుగురు ఐదుగురిని వెంట వేసుకొని తిరగాలి, వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి అని కోరుకునేటటువంటి వారిలో సింహరాశి వారు చాలా ముందంజలో ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు ముఖ్యంగా వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి లాభాలను సంపాదిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా విహారయాత్రకు వెళ్ళాలి, మంచి మంచి లొకేషన్స్ చూడాలి, మంచి మంచి ప్రదేశాలను చూడాలి, భార్యా బిడ్డలతో మంచి మంచి ప్రదేశాలకు వెళ్తూ ఉండాలి, పిక్నిక్స్, టూర్స్ అనేటటువంటి మంచి మంచి దానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి వారే సింహరాశి వారు. సింహరాశి వారు మాట్లాడడానికి గట్టిగా మాట్లాడినా మనసు అనేటటువంటిది చాలా సున్నితంగా ఉంటుంది. చాలామంది సింహరాశిలో పుట్టినటువంటి వారు చూడ్డానికి భయపడేలా ఉంటారు. అంటే శరీర సౌష్టం కానివ్వండి, ఆకారం కానివ్వండి, మాట తీరు కానివ్వండి చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ప్రేమించేటటువంటి వ్యక్తులుగాను, చిన్న పిల్లల వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ శరీర సౌష్టం అనేటటువంటిది కొంచెం అదే మాట్లాడితే ఏం ఫీల్ అవుతాడో, ఏమనుకుంటాడో అనేటటువంటి ఆలోచనలు సహజంగా ఎదుటి వారికి వస్తుంటాయి. కానీ సింహరాశి వారు ఉన్నంత మంచితనము ఇంకా ఎవరిలో ఉండదు. కనుక సింహరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వారుగాను, మంచి అవకాశం ఉన్నటువంటి వారుగాను ఉండటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కనుక సింహరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వారు అని చెప్పుకోవచ్చు. ఇది సింహరాశి వారి యొక్క జాతక ఫలితము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.